VD91 న్యూస్. నేను శ్రావ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజావీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరొందిన పండుగ సాయన్న జయంతి వేడుకలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. గాజుల రామారం చౌరస్తాలో కుత్బుల్లాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వచ్చే జయంతి నాటికి పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పండుగ సాయన్న జయంతి వేడుకను అధికారిక జయంతి అయిన వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరపాలని నేను ఈరోజు జోహార్ పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న, పండుగ సాయన్న. తెలంగాణ రాబిన్హుడ్గా మరియు ప్రజా బంధుకు ప్రజా పోరాట వీరుడు పండుగ సాయన్న జయంతి సందర్భంగా గాజుల రామారం చౌరస్తాలో మనం ఈరోజు ఆయన జయంతిని ఘనంగా జరిపిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం ఒకటే, ప్రజా పోరాట వీరుడు భోజన బంధుకైన పండుగ సాయన్న జయంతిని వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. మరి గాజుల రామారంలో ఈరోజు ఘనంగా ఈ పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడమే కాదు, మేము ఇక్కడ వచ్చే ఏడాదిలోపు ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ దీన్ని ముందుకెళ్దామని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ జోహార్ పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న. హైదరాబాద్లోని బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన ఆషాఢ బోనాల మహోత్సవాల్లో PCC వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
లోపల రండి. చలో చలో రండి రండి అందరు రండి. బెంజిబాయ్ ఒక ఫోటో తీసుకున్నాం అయిపోతుంది పేపర్కి. అది వద్దు చేయి పెట్టకూరి. రైట్ మేడం. ఐశ్వర్యాభివృద్ధ్యర్థో ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ్యర్థో యదా అనుగృహే నమః ముద్రయే నమః అనగాయ నమః హరివల్లభాయ ప్రాణశరణం దాన దాన ప్రదక్షిణం దేవదేం పాపోహం పాపకర్మాణం పాపాత్మం సంభవాం రాహిమాన్ కృపయా దేవి సన్నాస్తే త్వమేవ స్థాన పూర్వ నమస్కారమాసే అక్షర పునరాచమన్యం సమర్పయామి నమస్కరోమి రక్షాన్ ధారయామి. तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्कीर्तिं प्रशासद मनोवाञ्छवृद्धिरस्सु उन्नतपदे प्राप्तिरस्सु मनोवाञ्छ बलशक्ति सर्वकार्य मनोवाञ्छवृद्धिरस्सु सकल सौभाग्यधरस्सु आयुरारोग्यैश्वर्यवृद्धिरस्सु दीर्घायुष्मनोशक्ति मनोवाञ्छवृद्धिरस्सु आयुरारोग्यैश्वर्यशक्ति मनोवाञ्छवृद्धिरस्सु विजयबल प्राप्तिरस्सु दीर्घायुष्मनोशक्ति इष्टकाम्या मनोवाञ्छवृद्धिरस्सु दीर्घ అది అలా రాజనా రైట్ రైట్ అయిపోయిందా బాయ్ ఓకే అది మహబూబాబాద్ లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళి తన 4 ఏళ్ల కుమారుడు ఎనోస్ రాజ్ కు వాంతులు విరోచనాలతో అనారోగ్యానికి గురయ్యాడు. అయితే మహబూబాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా ఓపీలో పరీక్షించిన 2 సిరప్లు రాసిన డాక్టర్లు ఒక సిరప్ ఆసుపత్రిలో ఉన్నది ఇవ్వగా మరో సిరప్ బయట తీసుకోమని చెప్పిన సిబ్బంది ఇంటికి వెళ్లి బాలుడికి సిరప్ వేసేందుకు చూడగా జూన్ 2026కి గడువు ముగిసి ఉండడం గమనించి ఆసుపత్రికి వెళ్లి అడగగా సిబ్బందికి తండ్రికి మధ్య వాగ్వాదం. గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి
వట్టె జానయ్య యాదవ్ ఆచూకీ తెలియజేయాలని తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోరాట సమితి అధ్యక్షుడు రాముల యాదవ్ మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో బీసీల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవుల పట్ల రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. జై యాదవ్. నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ని. ఇవాళ మరి 10 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఆర్పీ పార్టీ మరి స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి వట్టె జానయ్య ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే మరి ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మరి వట్టె జానయ్య యాదవ్పై అక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్డి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కలిసి మరి ఆయనకు ఇంతకుముందు కూడా మరి కేసులు పెట్టి 79 కేసులు ఒకటే రోజు పెట్టి ఆయనను మరి మానసిక క్షోభకు గురి చేసిండు. ఎందుకంటే మరి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక గట్టి యాదవ నాయకుడిని మరి ఖచ్చితంగా వట్టె జానయ్య యాదవ్ను నిలువరిస్తే ఆయన దెబ్బ కొడితే మరి భవిష్యత్తులో ఎవరు యాదవులు కానీ బీసీలు కానీ రాజకీయంగా ముందుకు రారనే దురుద్దేశంతో మరి ఆయనపై మరి అక్రమ కేసులు పెట్టడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన భార్యపై పెట్టిండ్లు, ఆయన 2 కుమారులపై కూడా మరి కేసులు పెట్టడం జరిగింది. దుర్మార్గం. మేము ఎందుకంటే వాళ్ళ భార్యపై పెట్టిన కేసులో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినాక కూడా ఆమెను అరెస్ట్ చేసి మార్నింగ్ 6 గంటలకు అరెస్ట్ చేసి నైట్ వరకు మరి కస్టడీలో ఉంచుకొని పంపించడం జరిగింది. ఇవాళ వారి చిన్న కుమారుడు పెద్ద కుమారుడిని అరెస్ట్ చేసిండు. చిన్న కుమారుడు MBBS చేసుకునే ఒక డాక్టర్ను మరి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి తీసుకొచ్చి మరి ఇంతవరకు మరి అరెస్ట్ చేసి మరి వదిలిపెట్టడం లేదు. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాం, వట్టె జానయ్య యాదవ్ పై మరి అప్పుడు 79 కేసులు, మొన్న 6 కేసులు. 6 కేసులలో 6 కేసులకు బెయిల్ వచ్చింది వట్టె జానయ్య యాదవ్. మరి ఎక్కడ వేయండు వట్టె జానయ్య యాదవ్? ఎక్కడ వేయండు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. 10 రోజులు అయింది. వట్టె జానయ్య ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరి చాలా బాధతో ఉన్నారు. మరి ఆయనే అబ్స్కాండింగ్లో ఉన్నాడా, పోలీస్ అధికారులు ఏమన్నా అరెస్ట్ చేసిండ్రా, పోలీస్ అధికారుల చేతిలో ఉన్నాడా, మరి ఎక్కడున్నాడు అనేది కూడా ఇప్పటి వరకు తెలియట్లేదు. ఎందుకంటే మేము జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఉన్నాము. మేమేందంటే మా నాయకుడు, మా యాదవుల బిడ్డ మరి ఎక్కడున్నాడు తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ సందర్భంగా కూడా వారి కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఎక్కడున్నాడో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ చట్టం ఆయన మీద కేసులు పెడితే పెట్టండి, చట్టపరంగానే ఎదుర్కొంటాం. కానీ ఆయనకు బెయిల్ వచ్చినాక కూడా ఇంతవరకు కనపడట్లేదు. మరి 6 కేసులలో 6 బెయిల్ వచ్చినట్టు ఇంతవరకు ఆయన ఎక్కడున్నాడు కూడా తెలియదు. కానీ ఇవాళ ఎక్కడున్నాం అనేది ఇవాళ నల్గొండ రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నా, గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నా. డెమోక్రసీ అనేది ఉన్నదా? ఒక్క కుటుంబాన్ని ఈ విధంగా రాజకీయంగా హింసిస్తాను. ఇవాళ ఆయనను ఎమ్మెల్యే కాకుండా అది చేస్తాను. రేపటి నుంచి యాదవులందరం కూడా ఒక వాయిస్ తీసుకుంటాను. మేము అందరం కూడా సామూహికంగా 33 జిల్లాల్లో రెడ్లకు ఓటేయొద్దనే నినాదంతో మరి 33 జిల్లాలకు వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఇప్పటికైనా మరి పోయిందేమీ లేదు. మరి నాయకులారా, రెడ్డి నాయకులారా, వారి కుటుంబంపై ఉన్న అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి ఆ కుటుంబాన్ని మరి
బాదరబందీ లేకుండా చూడవలసిన బాధ్యత కూడా ఈ ముఖ్యమంత్రిది ప్రభుత్వం అని పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. పెట్టిన తప్పుడు కేసులను మరి వెంటనే మరి పోలీసు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మరి ఆయన అవుట్స్టాండింగ్ లో ఉన్నాడా లేకపోతే పోలీస్ అధికారుల చేతిలో ఉన్న అధికారులు కొంతమంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళ సెల్యూట్ చేస్తాం. మరి కొంతమంది మరి ప్రభుత్వానికి అక్కడి రాజకీయ రెడ్డి నాయకుల చేతుల్లో ఉన్న వాళ్ళకు మాత్రం రేపు ఈ ప్రభుత్వమే ఉండదు, రేపు మేము తెచ్చుకున్న ప్రభుత్వం కూడా వస్తుంది, అప్పుడు మా తడాకేదో చూపిస్తామని ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు గౌరవ ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి మరి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా అందరూ కూడా రెగ్గడానికి సిద్ధంగా లేదు. మీ రాజకీయంగా మీకు ఎదురొస్తారనే కారణంతో తప్పుడు నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో మేము ప్రతిజ్ఞ చేస్తాం. మీరు ఎట్లా గెలుస్తారో మేము కూడా చూస్తామని మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలంతా యాదవతో హైదరాబాద్ లో మంత్రి సీతక్క శుక్రవారం నాడు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో చేనేత ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడితే వ్యవసాయం తర్వాత అధికంగా కష్టపడేది నేతన్నలే. వ్యవసాయం, చేనేత తెలంగాణ ప్రభుత్వానికి రెండు కండ్లు. నేతన్నలకు హృదయపూర్వక జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. నరుడికి నాగరికత నేర్పింది నేతన్న. నూలుపోగు నాగరికతకు చిహ్నం. చేనేత కేవలం వృత్తి కాదు, మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అని తెలిపారు. ఇందిరమ్మ చీరల ఆర్డర్లతో వేలాది నేత కుటుంబాలకు నిరంతర ఉపాధి. ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్ వస్త్రాన్ని చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేస్తున్నాం. చేనేత రంగం అభివృద్ధి సంక్షేమానికి ఇప్పటికే 1300 కోట్లు నిధులు ఖర్చు చేశాం. ఈరోజు వికారాబాద్ పట్టణంలోని న్యూ నాగార్జున హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉదయాన్నే బోనాలను తయారు చేసుకొని అందరూ కూడా విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటపాటలతో సమీపంలోని పోచమ్మ గుడి వరకు చేరుకొని అక్కడ నైవేద్యాలు సమర్పించిన తర్వాత అక్కడ నుంచి అందరూ కూడా మళ్ళీ పాఠశాలకు రావడం జరిగింది. మరి అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నోసార్లు జరుపుకోవాలని కోరుకుంటూ అందుకని ఈరోజు చేనేత కార్మికుల కష్టం వెనుక అనేక మరి సృజనాత్మకత ఉంటుంది. అదేవిధంగా దాంట్లో కళాత్మకత ఉంటుంది, అందులో సాంస్కృతిక వారసత్వ సంపద ఉంటుంది. ఆ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని మీరు నేసే చీరలలో పలానా చీర చూడగానే పలానా పోచంపల్లి
ఎంత పడుతుంది? नेशनल हैंडलूम डे है, इसलिए हमारा स्टेट में हमारा मुख्यमंत्री का आदेश से हम ये सेलिब्रेशन कर रहे हैं। आज हैदराबाद में पीपुल्स प्लाजा पर ओपनिंग किया। सब आकर वीवर्स को एंकरेज करना। मैं क्या अपील कर रहा हूँ तेलंगाना समाज को, इवन वीकली 2 days इस हैंडलूम का क्लॉथ यूज करना, साड़ीज, शर्ट्स, पैंट, एनीथिंग. So we have to encourage the weavers. So we protect weavers, we encourage weavers, we continue weavers వర్క్ ఆల్సో. థ్యాంక్ యూ. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్న గారి ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో చేనేత ఎగ్జిబిషన్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. చేనేత అన్నలకు ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని, తెలుగు సమాజాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అగ్రికల్చర్ తర్వాత మళ్ళా నేతన్నలు కూడా అదే రకంగా కష్టపడతా ఉంటారు. కాబట్టి అంటే మనకు తిండి ఎంత మనం తింటే బతకగలుగుతామో ఒంటి మీద బట్ట కూడా అంతే అవసరం. కాబట్టి మనం చేనేతన్నలను కాపాడుకుందాం, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ చేద్దాం. అందుకోసం వీక్లీ కనీసం 2 days అయినా కూడా చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలను ధరించాలని కోరుతున్నాం.